వెల్కమ్ టు రాజనీతి. బీఆర్ఎస్ పార్టీ నేరుగా మీడియా మీద దాడి చేస్తూ ఉంది. మీడియా మీద దాడులు మనం తెలంగాణ ఉద్యమ సమయంలో చూసాం. వాళ్ళకి వ్యతిరేకంగా వార్తలు రాశారనో, వాళ్ళకి కవరేజ్ ఇవ్వలేదనో, వివిధ పత్రికా ఆఫీసులు, మీడియా ఆఫీసుల ముందు గొడవలు చేయటువంటి సంఘటనలు ఆ రోజున చూసాం. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక 11 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఘటనలు చూస్తున్నాం. ఉద్యమ సమయంలో తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ఆ రోజున సమైక్య రాష్ట్రానికి మద్దతుగా మాట్లాడాలన్నా, మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టాలన్నా అవకాశం ఉండేది కాదు. కొంతమంది జర్నలిస్టులే ఇన్ఫార్మర్లుగా మారి ఉద్యమం పేరుతో చెలరేగిపోయే లంపెన్ గ్యాంగులకు సమాచారం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చి దాడులు చేసేవాళ్ళు. అలాంటి భయానకమైన పరిస్థితి అప్పట్లో ఉండేది. మనం అసలు భారతదేశంలో ఉన్నామా, భారత రాజ్యాంగం ఇక్కడ వర్తిస్తుందా లేదా, లేకపోతే నిజాం రాజ్యంలో ఏమైనా ఉన్నామా అనే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. పరిస్థితి అనే కంటే దుస్థితి అని చెప్పాలి. భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోవడం దుస్థితే. చాలామంది ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, ఆంధ్ర నిర్మాతలు, ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర వ్యాపారులు వీళ్ళందరూ కూడా బెదిరింపులకు గురయ్యారు, బ్లాక్మెయిల్కి గురయ్యారు. ఫలితంగా రబ్బర్ చెప్పులతో తిరిగిన నేతలు కోటీశ్వరులు అయ్యారు. అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళ పోకడలు ఏ రకంగా ఉంటాయో అని ఆ రోజుల్లో ఆందోళన ఉండేది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, అలాంటి ఘటనలు లేవు. కేసీఆర్ మొత్తానికి అందరినీ కంట్రోల్ చేశారు, అధికారంలోకి వచ్చాడు కాబట్టి. సో ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ, లేకపోతే ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా బతుకుతున్నారు. కింది స్థాయిలో కొన్ని ఉంటే ఉండొచ్చు, ఏదైనా సమస్యలు, తెలంగాణ ఆంధ్ర అనే సమస్యలు కింది స్థాయిలో ఉండొచ్చు. కానీ పై స్థాయిలో పెద్దగా వెలుగులోకి వచ్చిన సంఘటనలు అయితే ఏం లేవు. పైగా ఆంధ్ర వ్యాపారులతోనే కేటీఆర్ చేతులు కలిపి చాలా వ్యాపారాలు చేశారన్న ప్రచారం ఉంది. హరీష్ రావు, కవిత ఎవరు కూడా అతిథులు గారు, అందరూ కూడా అప్పటికే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు లేదా రియల్టర్లు ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టడం, లేకపోతే వాళ్ళతో వాళ్ళ వ్యాపారాల్లో భాగస్వాములు కావటం జరిగిందనే ప్రచారం ఉంది. అయితే ఉద్యమ సమయంలో తనకు సహకరించినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు అనుకూలంగా వార్తలు రాయట్లేదని, లేదంటే తన అవినీతి అక్రమాలని ప్రశ్నిస్తున్నారని నెపంతో ఆంధ్రజ్యోతి మీద కేసీఆర్ కక్ష కట్టాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బ్యాన్ చేశారు తెలంగాణలో. ఆంధ్రజ్యోతి పేపర్ చదవద్దని పిలిపించారు. ఆంధ్రజ్యోతిని కిలోమీటర్ లోతున బొంద పెడతానని చెప్పి కూడా అన్నారు. వీటన్నిటిని తట్టుకుని, ఈ ఆంక్షల్ని బెదిరింపుల్ని తట్టుకుని ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్ నిలబడ్డాయి. ఇప్పుడు కుదేలైపోయిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి కోలుకోవటానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంది, సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. లేనిపోని బనకచర్ల వివాదాన్ని ఒక పెద్ద వివాదంగా మార్చే ప్రయత్నం కూడా చేసింది. యాక్చువల్గా ఆ బనకచర్లను ఆంధ్ర వాళ్ళే వద్దంటున్నారు. పైగా ఒకవేళ నిజంగా ఆ ప్రాజెక్ట్ కట్టుకున్నా కూడా తెలంగాణకి ఎలాంటి సంబంధం లేదు. గోదావరి నది తెలంగాణ సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో కలిసే నీళ్ళని ఎటు డైవర్ట్ చేసుకుంటే పైన ఉన్నోడికి ఏంటి ప్రాబ్లం? నీ దగ్గర దమ్ముంటే పైన వాడుకో, మిగిలిపోయి సముద్రంలో కలిసే నీళ్ళు ఆంధ్ర వాడుకుంటుంది. సరే, ఆ విషయం అది వేరే విషయం. ఆ బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ మహా టీవీలో ఏదో అభ్యంతరకరమైన క్యాప్షన్స్ పెట్టారని చెప్పి మహా టీవీ మీద దాడి చేశారు. ఆ సందర్భంగా ఆంధ్ర మీడియా సంస్థలను వదలం, ఇది కేవలం ట్రయల్ రే అని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశాడు. అయితే వీటి మీద మొన్న ఆదివారం కొత్తపల్లిలో రాధాకృష్ణ గారు ధీటుగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ ఎవరు జాగీరు కాదని ఆయన గట్టిగా రాశారు. దానిలో కేసీఆర్ని విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టు, లేదంటే కేసీఆర్ని బ్యాడ్ చేస్తే తెలంగాణ అస్తిత్వాన్ని బ్యాడ్ చేసినట్టు కొంతమంది తయారై ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా ఆయన ఎండగట్టారు. అందుకే ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద, ఏబిఎన్ కార్యాలయం మీద బీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేస్తారని ఒక సమాచారం రావడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఒక 100-150 మంది పోలీసులు 2 కార్యాలయాల దగ్గర ఇవాళ అక్కడ బందోబస్తు ఏర్పాట్లలో ఉన్నారు. దేశంలో మీడియా సంస్థలు ఎదుట పోలీసులు బందోబస్తు కాపలా ఉండటం అనేది తెలంగాణ ఉద్యమ సమయంలో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. అంటే మన అభిప్రాయాలతో ఎవరైనా ఏకీభవించకపోతే దాడులు చేస్తాం అనేది ఏ సంస్కృతి కిందకు వస్తుంది? మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా, లేకపోతే ఇంక వేరే ఏదైనా వ్యవస్థలో ఉన్నామా? ప్రాంతాల పేరుతో పత్రికల మీద దాడి చేయటం అనేది మతాల పేరుతో ఇతర మతాల మీద దాడి చేయటం లాంటిదే. రెండుకి పెద్ద తేడా లేదు. ఒకటిది మతోన్మాదం, ఇంకోటిది ప్రాంతీయోన్మాదం. ఇవాళ బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత మతం పేరుతో ముస్లింలు అక్కడ హిందువుల మీద దాడులు చేస్తున్నారు.
అలాగే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎవరన్నా మాట్లాడితే తలలు తీసేస్తారు. అంటే అక్కడ మత స్వేచ్ఛ లేదు, ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. సో ఇప్పుడు అదే రకమైన అరాచకం, భావ ప్రకటన స్వేచ్ఛ లేని సమాజాన్ని సృష్టించే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నాడు అనుకుంటా. ఆఫ్ఘన్లో తాలిబాన్ లాగా వీళ్ళ వ్యవహారం ఉంది. సొంత కుంపటి పెట్టిన ప్రవీణ్ కుమార్ అని ఒక ఐపీఎస్ అధికారి ఉన్నాడు. ఆయన ఒక కుంపటి పెట్టాడు, దాన్ని లాగలేకపోయాడు. ఆ తర్వాత ఆ గడప ఈ గడప అన్ని పార్టీలు గడపలు దొక్కి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఆయన ఆంధ్రజ్యోతి పేరును మార్చాలి, తెలంగాణ జ్యోతిగా మార్చాలని డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన చదువుకున్నాడు, ఐపీఎస్ అధికారి, ఏమాత్రం జ్ఞానం లేదు బుద్ధి లేదు అనుకోవాలి ఆ డిమాండ్ చేశాడు అంటే. ఈ ప్రవీణ్ కుమార్ పుట్టకముందే ఆంధ్రజ్యోతి పేరు పుట్టింది. ఇవాళ రాష్ట్రం విడిపోతే పేర్లు మార్చాలా? అయినా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేయని ఇలాంటి వివాదాస్పద డిమాండ్లు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? పైగా విశాలాంధ్ర, ప్రజాశక్తి, మన తెలంగాణ, నవ తెలంగాణగా పేర్లు మార్చుకున్నాయి, మీరెందుకు మార్చుకోరని అడుగుతా అంట. విశాలాంధ్ర అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ 3 ప్రాంతాలను కలిపి విశాలాంధ్రగా ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళు విశాలాంధ్ర అని ఆ పత్రిక పేరు పెట్టుకున్నారు. విడిపోయిన తర్వాత ఆ పేరుకి అర్థం లేదని వాళ్ళు మన తెలంగాణ అని పెట్టుకున్నారు. మరి ప్రజాశక్తి వాళ్ళు ఎందుకు మార్చుకున్నారో తెలియదు. అది ప్రాంతానికి సంబంధించిన పేరు కాదు ప్రజాశక్తి. అయినా కూడా సంబంధం లేకపోయినా మరి ఆ సిపిఎం వాళ్ళు మరి ఎందుకు మార్చుకున్నారో తెలియదు. అది వాళ్ళ ప్రాబ్లం. అది పేరుకి ప్రాంతానికి సంబంధం ఏంటి అసలు? అలా అనుకుంటే చాలా ఉన్నాయి. తెలంగాణలో గుంటూరు పల్లెలు ఉన్నాయి, ఆంధ్రానగర్లు ఉన్నాయి, కరాచీ బేకరీలు ఉన్నాయి. పాకిస్తాన్లో కరాచీ పేరుతో హైదరాబాద్లో బేకరీలు ఉన్నాయి, వ్యాపారం చేసుకుంటున్నారు. ఏంటి సంబంధం? వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి కరాచీ నుంచి కరాచీ అని పేరు పెట్టుకున్నారు. అంత మాత్రాన వాళ్ళని తప్పుపట్టడానికి లేదు కదా. వాళ్ళు ఏం పాకిస్తాన్ ఏజెంట్లు కాదు కదా. ఇవాళ కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టు ఈ ప్రవీణ్ కుమార్ కొత్తగా బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇలాంటి పిచ్చి పిచ్చి డిమాండ్లు పెడుతున్నాడు. ఈ డిమాండ్ చేసే ముందు అసలు టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుని బీఆర్ఎస్ పార్టీగా, భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారు? కేసీఆర్ గల్లా పట్టుకుని అడగండి. మీ కార్యకర్తలంతా వెళ్ళి ముందు ఆ పేరు ఎందుకు మార్చావు, మళ్ళీ టీఆర్ఎస్గా మార్చండి అని చెప్పి ఎందుకు డిమాండ్ చేయరు? మరి అంత ప్రేమ ఉన్నోళ్ళు తెలంగాణ మీద. ఆ రోజున దేశం మొత్తం కొట్టేద్దామనే ఒక రకమైన దురాశతోటి నేషనల్ పార్టీ అని చెప్పి హడావుడి చేశాడు. ఇవాళ కూలిపోయి చతికిల పడ్డ తర్వాత మళ్ళీ ప్రాంతీయ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఆస్థాన పత్రిక నమస్తే తెలంగాణలో ఆంధ్రజ్యోతిని బహిష్కరించమని బీఆర్ఎస్ కార్యకర్తలంతా కేటీఆర్కి లేఖ రాసినట్టుగా ఒక వార్త రాసుకున్నారు. అది చూస్తే కుక్కుడ్ ఐటమ్ లాగా ఉంది. కుక్కుడ్ ఐటమ్స్ అంటారు కొన్ని. ఏంటంటే ఎక్కడ జరగకపోయినా వీళ్ళు ఆఫీస్లో కూర్చొని క్రియేట్ చేసి రాసే వార్తల్ని కుక్కుడ్ ఐటమ్స్ అంటారు. మరి నిజంగా కార్యకర్తలే రాశారో లేకపోతే ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు అపరిమిత అధికారాలు చలాయించి ప్రస్తుతం నమస్తే తెలంగాణలో ఎడిటర్గా ఉన్న తిగుళ్ళ కృష్ణమూర్తి గారే ఈ వార్తను సృష్టించారో తెలియదు. మరి ఇవాళ పత్రికల మీదకి వచ్చారు, రేపు వ్యాపారాల మీద కూడా వస్తారు. రాజకీయ ప్రయోజనం ఉంటుంది అనుకుంటే ఎవరి మీదకైనా వస్తారు. ఎవరికి కూడా సురక్షితమైన పరిస్థితులు ఉండవు. అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకుంటే సెంటిమెంట్ దెబ్బ తగులుతుంది, నష్టపోతామని మౌనంగా ఉంటే అరాచక శక్తులు ఇలాగే రెచ్చిపోతూ ఉంటాయి. Like, share and subscribe to Rajaniti channel.